తనకి తన గతం ఏంటన్నది మాత్రమే తెలీదు డాడ్. నాతో ఎలా ఉండాలో తెలుసు, నన్ను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో తెలుసు. కానీ పెళ్ళంటూ చేసుకుంటే అది గోపీనే, లేదంటే మళ్ళీ ఈ మ్యాటర్ నా ముందు మాట్లాడొద్దు. అమ్మ సృజన, ఏంటి డాడ్? ఏంటమ్మా ఇది? ఏంటి నువ్వు చేస్తున్న పని? దేని గురించి డాడ్? నీ పెళ్లి గురించమ్మా. ఓ, సేమ్ టాపిక్కా? ఓకే చెప్పండి. నీ పెళ్లి గురించి నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నానమ్మా. అది మీ తప్పు డాడ్. నేను మిమ్మల్ని ఆశలు పెట్టుకోమనో పెంచుకోమనో నేను చెప్పలేదు. మీరు నా మీద ఆశలు పెట్టుకున్నట్టు నా లైఫ్ ఎలా ఉండాలి అని నేను కూడా కలలు కన్నాను. ఆ కలలు నిజం అవ్వాలి అంటే గోపి నా లైఫ్ లో ఉండాలి, లైఫ్ లాంగ్ ఉండాలి. కానీ గోపి గతమేంటో. మీ మాటలు కడ్డొస్తున్నానని తప్పుగా అనుకోకండి సార్. సృజన గోపి పేరు చెప్పినప్పుడు ఏంటి ఈ పిచ్చి పిల్ల పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తుందని నాకు కోపం వచ్చింది సార్. కానీ ఇప్పుడు తన మనసు విన్నాక తనే సరైనది సార్. తనన్నట్టు గోపి గతంతో మనకెందుకు సార్? గోపియే తన భవిష్యత్తు అని సృజన అనుకున్నాక క్షమించండి సార్. నాకు ఇలా మాట్లాడే అర్హత ఉందో లేదో నాకు తెలీదు. కానీ మీరే ఆలియా గారి స్థానంలో ఉండి సృజన గారికి మంచి సంబంధం చూడమని అన్నారు. ఆలియా గారి స్థానంలో ఉండే చెప్తున్నాను సార్. ప్రేమించిన వారితో జీవించే జీవితం కంటే ఇంకేది మనసుకి ప్రశాంతతనివ్వదు సార్. మరి దీనికి గోపి ఒప్పుకోవాలి కదా. అది మీ హెడేక్. నేను మీకు క్లారిటీ ఇచ్చాను. మీరు అతన్ని ఎలా కన్విన్స్ చేస్తారో నాకు అనవసరం. నేను పెళ్ళంటూ చేసుకుంటే గోపినే చేసుకుంటాను. ఆల్రెడీ మనం గోపిని గతం గుర్తు తెచ్చుకో వదిలేస్తా అని ఒక డోసేజ్ ఇచ్చాం. ఇప్పుడు డాడీ వెళ్ళి మాట్లాడితే ఎక్కడ పెళ్ళైపోతుందో అనే భయంతోనైనా గోపికి గతం గుర్తొస్తుంది. ప్రేమించిన వారితో జీవించే జీవితం కంటే ఇంకేది మనసుకి ప్రశాంతతనివ్వదు సార్. మీరు అతన్ని ఎలా కన్విన్స్ చేస్తారో నాకు అనవసరం. నేను పెళ్ళంటూ చేసుకుంటే గోపినే చేసుకుంటాను. పిలిచారంట? అవును గోపి. సార్ సార్ నా తప్పేం లేదు సార్, నేనే తప్పు చేయలే సార్. సృజన మేడమే ఏదేదో మాట్లాడుతున్నారు సార్. సార్ నేను కూడా ఆవిడని ఎప్పుడూ అలా చూడలేదు సార్. ఆవిడతో నేను అలా మాట్లాడలేదు సార్.
నువ్వేమీ చేయలేదని నాకు తెలుసు కానీ ముందు పైకిలే. సార్ నువ్వెవరో నాకు తెలియదు, కానీ నీ ప్రాణాలకు తెగించి నన్ను కాపాడా. వచ్చాడు బాబు 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 బాబు, అప్పుడే నీ మంచితనం నాకు తెలిసింది. నీ తలకి దెబ్బ తగలటం, నువ్వు గతం మర్చిపోవటం అనేది నన్ను కాపాడే ప్రయత్నంలో జరిగింది. ఏ సంబంధం లేని నా కోసం తన ప్రాణాన్ని అడ్డుగా పెట్టి నాకు పునర్జన్మ ఇచ్చాడు అంటే ఒక రకంగా అందుకు నేనే బాధ్యత వహించాలి. కానీ నేనెప్పుడూ ఆ పని చేయలేదు. తారా, సృజన నీకు గతం గుర్తుకు రావడానికి ప్రయత్నాలు చేస్తుంటే చూస్తూ ఉన్నాను తప్ప ఏమీ చేయలేదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు సార్? మాట్లాడి గోపి, మాట్లాడుతుంటే మనసులోని బాధ తగ్గుతుందంటారు. తరిచి చూసుకుంటే చేసిన తప్పులు తెలుస్తాయంటారు. నేనెప్పుడు నీకు ఏ సాయం చేయలేదు, కానీ ఇప్పుడు నేను ఒక సాయం అడగటానికి పిలిపించాను. సృజనాన్ని పెళ్లి చేసుకో గోపి, సృజనాన్ని పెళ్లి చేసుకో గోపి, సృజనాన్ని పెళ్లి చేసుకో. సార్ ఏంటి సార్ మీరు మాట్లాడేది? సృజన మేడంని నేను సార్ తప్పు సార్. ఆవిడేదో తెలియక మాట్లాడితే ఆవిడికి సర్ది చెప్పాల్సిన మీరే తప్పుగా మాట్లాడటం ఇది తప్పు సార్. సార్ ఆవిడికి నా మీద ఉంది జాలి సార్, ప్రేమ కాదు సార్. సార్ ఏదో ప్రాణాలకి తెగించి మిమ్మల్ని కాపాడాను. గతం మర్చిపోయానన్న జాలితోనే మీరు నన్ను ఆదరించి మరీ ఖాళీగా ఉన్నానని, ఇబ్బంది పడుతున్నానని జాలితోనే ఉద్యోగం ఇచ్చింది సార్. ఇప్పుడు తను మళ్ళీ అదే జాలితో పెళ్లి చేసుకోవాలనుకుంటుంది సార్. సార్ ఎవరి మీదైనా జాలేస్తే జాలి చూపించాలి, కానీ ఇలా పిచ్చిదానిలా ప్రేమ పెళ్లి అని చెప్పి క్షమించండి సార్, పిచ్చిదానిలా కాదు, మంచితనం ఎక్కువై ప్రేమ పెళ్లి అనటం తప్పు సార్. ఒక పని చేయండి సార్, మీరు నన్ను చంపేయండి సార్. ఏంటి గోపి ఆ మాటలు? ఇంట్లో ఏదైనా తుపాకీ ఉంటే మీరు తెచ్చి నన్ను కాల్ చేయండి సార్. లేదంటే మనుషుల్ని పెట్టి నన్ను కొట్టించండి సార్. లేదంటే సార్ మీకెందుకు సార్ ఇబ్బంది, నేనే నా రూమ్లోకి వెళ్ళి ఊరేసుకొని చచ్చిపోతాను సార్. గోపి, సార్, ఆగు, నన్ను ఆగు, వదలండి గోపి, సార్. ఏంటిది? వదలండి సార్, గోపి, ఆగు. నన్ను. చెప్పేది విను, గోపి. చెప్పేది విను.
పిచ్చి పట్టిందా నీకు? ఇప్పుడేంటి సార్, మేడం గారు నన్ను పెళ్లి చేసుకుంటానన్నప్పుడే పట్టింది. అది తగ్గాలన్నా, పూర్తిగా పోవాలన్నా నేనే పోవాలి సార్. నువ్వు పోతే సృజన ఊరుకుంటుందా? నీ మీద చచ్చేంత ప్రేమను పెంచుకున్న పిచ్చిది తను తస్తుంది, తను తస్తుంది, తను తస్తుంది. నీకది కావాలా? వద్దు సార్, సృజన గారికి ఏం కాకూడదు. మీరంతా బాగుండాలి సార్. అంతా బాగుండాలి అంటే నువ్వు సృజనాన్ని పెళ్లి చేసుకోవాలి. సార్, అవును గోపి, సార్ ఇప్పటిదాకా సృజనతో మాట్లాడారు. తను పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటానంటుంది. లేదంటే చేసుకోను అంటుంది. ఇప్పుడు ఆవిడ పెళ్లి చేసుకోకపోతే మొన్న సిద్ధాంత్ గారు చెప్పింది నువ్వు విన్నావు కదా. పెద్ద ప్రాణానికే ప్రమాదం అన్నారు. అంటే ఆదిత్య గారికి లేదు, అలా జరగకూడదు. జరగకూడదంటే సరిపోదు, జరగకుండా చూడాలి. ఆయనది నువ్వు కాపాడిన ప్రాణం. ఇప్పుడు ఆ ప్రాణమే ప్రమాదంలో ఉంది. ఆ ప్రాణానికి ఏమీ కాకూడదంటే నువ్వు పెళ్లి ఒప్పుకోవాలి. ఆలోచించు గోపి, నువ్వు కాపాడిన ప్రాణం నీ ముందే పోతూ ఉంటే చూస్తూ ఉండగలవా? నిన్ను ఇంతగా ఆదరించిన కుటుంబం నాశనం అవుతూ ఉంటే నువ్వు తట్టుకోగలవా? నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను అని సృజన తెగించి చెప్పింది. ఇప్పుడు నువ్వు కాదు అంటే ఈ పెళ్లి జరగదు. ఈ పెళ్లి జరగకపోతే ఆదిత్య గారి ప్రాణానికే ప్రమాదం. చెప్పు గోపి, చెప్పు. చేసుకుంటాను, చేసుకుంటాను, చేసుకుంటాను. పెళ్లి చేసుకుంటాను. మీరెలా చెప్తే అలా చేస్తాను. అసలు నేను ఎవరో ఏంటో అర్థం కాక బ్రతుకుతున్నాను. అసలు నేను బ్రతుకుతున్న బ్రతుక్కి అర్థమే లేదు సార్. అలాంటిది నా వల్ల ఎవరికైనా సంతోషం కలుగుతుందంటే అలానే చేస్తాను సార్. అంతా మీ ఇష్టం సార్.
సారీ గోపి, నిన్ను బాధ పెడుతున్నాను. కానీ ఏం చెయ్యను, ఇంత చేస్తే తప్ప నీకు గతం గుర్తొచ్చేలా లేదు. నువ్వు పోతే సృజన ఊరుకుంటుందా? నీ మీద చచ్చేంత ప్రేమను పెంచుకున్న పిచ్చిది తను చస్తుంది. అయినా డాడేంటి అంతలా ఫీల్ అయ్యారు? ఏదైనా మన పర్ఫార్మెన్స్ అలాంటిది. ఏదేమైనా ఇలాగే ఎవ్వరికీ తెలియకుండా మేనేజ్ చేస్తే అందరూ గోపి మీదే ప్రెషర్ పెడతారు. అప్పుడు గోపి కూడా ఆ ప్రెషర్ తట్టుకోలేక బరెస్ట్ అవుతాడు. అప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు గోపికి గతం గుర్తుకొస్తుంది. నేనేం చేశాను? కలలో కూడా ఎవరికి ఏ హాని తలపెట్టనే. అలాంటిది నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను నిన్ను ఏదీ కోరలేదు. నా మొదటి కోరిక గోపితో పెళ్లి. నేను మొదట కోరుకున్నది గోపినే. అలాంటి గోపిని నాకు దూరం చేస్తున్నావా? నేనేవంత పాపం చేశానని నాకు ఇంత పెద్ద శిక్ష విధిస్తున్నావు? గోపిని ప్రేమించడమే నేను చేసిన తప్ప? గోపి నాకు దక్కాలని కోరుకోవడమే నా తప్ప? నా గోపి నాకు కావాలి. ఎవరికేం ద్రోహం చేశానని నాకీ బాధ. నా గోపి నా వాడు అనుకున్న ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి. ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, మా వదిన అడ్డుపడింది. కాంతార పెళ్లి విషయంలో తల్లిదండ్రుల కంటే ఎక్కువ బాధ్యత నాకే ఉంది. మళ్ళీ కలిసాం, కలిసి బతకాలనుకున్నాం. అడవ ప్రమాదం మమ్మల్ని దూరం చేసింది. ప్లీజ్ గోపి, ఫోన్ లిఫ్ట్ చేయి. ఏంటి మేడం? గోపి, నీతో అర్జెంటుగా మాట్లాడాలి. ఏం మాట్లాడాలి మేడం? నా కోసమైనా నా కూతుర్ని పెళ్లి చేసుకో అని ప్రాధేయపడ్డారు మేడం. నేను ఈ పెళ్లి చేసుకుంటాను మేడం. సరే మేడం, నేను ఉంటాను. గోపి ఒక్క నిమిషం. చెప్పండి మేడం. నీ గతం గురించిన నిజం నాకొకటి తెలుసు. అది నీతో మాట్లాడాలి.